నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాం. ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మనుగూరు దగ్గర కట్టుమల్లారం విలేజ్ దగ్గరలో ఉంది. సో ఈ వాటర్ ఫాల్ మీకు గూగుల్ మ్యాప్లో స్వప్నం వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. ఇక లోకల్ వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే దీన్ని వెన్నెల అని పిలుస్తున్నారు, అలాగే మనుగూరు వాటర్ ఫాల్స్ అని కూడా చెప్తున్నారు. కానీ మనం గూగుల్ మ్యాప్లో నేను పెడతాను మీకు, స్వప్నం వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. దూరం నుండి కనిపిస్తుంది మీకు. ఒక మనుగూరు నుండి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మీరు డైరెక్ట్ రోడ్డు మీద వస్తుంటే కనిపిస్తుంది మీకు. సో వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంది, మాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వాటర్ ఫాల్కి కట్టుమల్లారం నుండి ఒక 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్స్ వస్తాయి, కాకపోతే కొద్దిగా అడ్వెంచర్ చేయాలి కొద్దిగా బైక్స్ తోటి. సో ప్రాబ్లం అవుతుంది అనేసి మేము అక్కడే పెట్టేసాం బైక్స్. సో మీరు మాత్రం ఒక నడవాలనుకుంటే ఒక 1 కిలోమీటర్ నడవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ వాటర్ ఫాల్ సీజన్ వచ్చేసి నాకు తెలిసి మనకి జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్టోబర్లో వాటర్ ఫాల్ వర్షం పడుతుంది అప్పుడప్పుడు. సో అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఇటే కదా వాటర్ ఫాల్స్ వెళ్ళి ఇంకెంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి? దగ్గరేనా? ఇగో మధ్యలో అడగండి, ఎందుకంటే మీకు ఇన్ కేస్ దారి మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అడిగితే మనం ఏం సొమ్ము అయితే వాళ్ళకి ఏం కదా, వాళ్ళు కూడా మనకి ఏం వేయరు కదా. ఓకేనా, అడగండి. సో ఇది వాటర్ ఫాల్ బెస్ట్ టైమింగ్ వచ్చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో. ఇన్ కేస్ వర్షాలు వస్తేనే రండి, లేదంటే రాకండి. మీకు కనిపిస్తుంది. లేదంటే మనుగూరులో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి, అది ఇంకా బెస్ట్. మీకు ఇంకా డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందనేది చూద్దాం, రండి. ఈ వాటర్ ఫాల్స్ హైదరాబాద్కి 316 కిలోమీటర్స్, వరంగల్కి 170 కిలోమీటర్స్, కరీంనగర్కి 229 కిలోమీటర్స్, ఖమ్మంకి 130 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు హైదరాబాద్ అండ్ వరంగల్ నుండి వస్తే గనక ములుగు డిస్టిక్ నుండి పస్రా దాటిన తర్వాత ఏటూరు నగరం ఫారెస్ట్ ఎంట్రీ అయిన తర్వాత తాడ్వాయి దగ్గర నుండి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడి నుండి 75 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. రోడ్డు మాత్రం రైడర్స్ కి బెస్ట్ అని చెప్పొచ్చు. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, దూరంలో కనిపిస్తుంది వాటర్ ఫాల్. చలో ఇక్కడ అక్కడ ముందు కదా పద, దిగబడుతుందా బండి? ఇక్కడ దారి కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉంది. సో చూడండి, వీడియో అయితే క్లియర్గా చూడండి. అండ్ మీకు నెట్ కనెక్షన్ కూడా ఉంది, 5G సిగ్నల్. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది టాప్ వ్యూ. సో మనం పైకి అయితే వచ్చాము, ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. మన దగ్గర అయితే డ్రోన్ లేదు కాబట్టి ఇప్పుడు డ్రోన్ షాట్స్ అయితే మిస్ అవుతాయి మనకిగా. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కిందికి వెళ్తాం వాటర్ ఫాల్ దగ్గరికి. సో మళ్ళీ కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళి రావాలి. చూపెడతా, రూట్ మాత్రం చూడండి. ఫస్ట్ ఇప్పుడు చూపెట్టిందేమో పైకి వ్యూ పాయింట్ దగ్గర రావడానికి, మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళడానికి చూపెడతా. ఓకేనా, మీరు ఇక్కడ రూట్ చూసారు కదా, వీడికి వచ్చినాక ప్లస్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్ కనిపిస్తుంది.
ఇటు ఉంటుంది రూటు, ఇటు ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. సో ఈ వేలో వెళ్ళాలి. మీరు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి, ఈ సైడ్లో వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు. మీకు స్విమ్మింగ్ వస్తే మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది వాటర్ ఫాల్ మాత్రం ఇక్కడ. అంటే వాటర్ ఫాల్ కాము, చిన్న చెక్ డ్యామ్ ఇది. సో మనతో పాటు వీళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాటర్ ఫాల్కి ఇదే వే ఇప్పుడు మనం పోవాల్సింది, ఇది కాదు, దీని పక్కనే ఇగో మీకు చూపిస్తాను. అదిగోండి అక్కడ ఉంది కదా ఆ వే. సో అక్కడ వాటర్ ఫాల్ చూసి కొద్దిగా మీకు ఇక్కడ స్విమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా. లొకేషన్ మాత్రం కిర్రాక్ ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఒక సైడ్ ఏమో వాటర్ ఫ్లోటింగ్, ఇది కనిపిస్తుంది కదా. అండ్ మళ్ళీ వర్షం కూడా పడుతుంది, చిన్న చిన్నగా తుప్పు వర్షం పడుతుంది. ఆల్రెడీ తడిచిపోయినా అయితే. ఈ ఫ్రెండ్స్ అయితే అక్కడ స్విమ్ చేశారు. అక్కడ చాలా వీళ్ళని పట్టుకుని, అంటే మనం రూట్ తెలియకపోతే ఎవరినైనా అడగండి, మళ్ళీ చెప్తున్నా. వామ్మో వాయ్యో, ఈ గుట్టెక్కాలి జాగ్రత్తగా. పదండి ముందుకు.
ఓకే ఫ్రెండ్స్, మరొక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.